వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్. బీహార్లో అత్యంత ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం. రాహుల్ ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన రేవంత్తో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్ మంత్రులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక. అలాగే సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు పచ్చజెండా. 2020 నాటి స్టే ఎత్తివేసిన హైకోర్టు. భూభారతి చట్టంతో సర్కారుకు హక్కుంది. కొత్త చట్టం వచ్చినందున పాత జీవోకు కాలం చెల్లింది. కావాలంటే భూభారతిని సవాల్ చేసుకోవచ్చునని పిటిషనర్కు సూచన. ప్రజా ప్రయోజన వ్యాధ్యంపై విచారణ ముగిసింది న్యాయస్థానం. అలాగే 30 నుంచి అసెంబ్లీ. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ ఎన్నిక. అదే రోజు కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీలకు 42% పై చర్చించనున్న మంత్రివర్గం. అలాగే వచ్చే నెల 2న పంచాయతీల తుది ఓటర్ జాబితా. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్ఈసి ఓటర్ జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్. 28న ముసాయిదా. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ. తొలుత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం. అలాగే మహేంద్ర వర్సిటీలో డ్రగ్స్ కలకలం. మత్తుమందుకు అలవాటు పడ్డ 50 మంది విద్యార్థులు, 3 అరెస్ట్. ఈగల బృందాల విస్తృత తనిఖీలు. గంజాయి, ఓసీకు స్వాధీనం. అలాగే నేటి నుంచి అమెరికా అదనపు మోత అమల్లోకి. మరో 25% సుంకాలు. మొత్తంగా 50% చేరుకున్న టారిఫ్లు. 5.25 లక్షల కోట్ల భారత ఎగుమతులపై ప్రభావం. వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం. అలాగే రక్షణ శాఖ కాదు, యుద్ధ శాఖ. అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్లు వేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తా. చైనాతో స్నేహమే. అయస్కాంతాల సరఫరా తగ్గిస్తే మాత్రం 200% సుంకాలు ట్రంప్. అలాగే 2036 ఒలింపిక్స్ బిడ్కు కసరత్తు. రేపు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కీలక సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్, క్రీడా ప్రముఖులు. స్టేడియాల ఆధునీకరణ. 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణంపై చర్చ. అలాగే గవర్నర్లు బిల్లుని పెట్టొచ్చంటే ద్రవ్య బిల్లును ఆపొచ్చుగా. అలాంటి పరిస్థితి సమస్యాత్మకం. సుప్రీంకోర్టు. శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు గవర్నర్ సూచనలకు భిన్నంగా ఉంటే నిలిపివేయవచ్చు. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వెల్లడి. రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టులో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన. రేపు తమిళనాడు, కేరళ ప్రభుత్వాల వాదనలు. అలాగే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా. ఇందులో ఒక పక్షానికి అనుకూలంగా ఉండమన్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థకు చెందిన సభ్యుడొకరు కోరారు. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి శరత్ కుమార్ శర్మ. హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫాట్రాటెక్ ఏఎస్ మోడ్ కార్ప్ కేసులో. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో బషీరాబాద్ కాల్పులకు 25 ఏళ్లు. నాడు గురువు పాలనలో, నేడు శిష్యులు ఏలుబడిలో. యూరియా కష్టాలకు నెల రోజులు. అలాగే చేను కుమిలే, రైతు రగిలే. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న వ్యవసాయం. రైతు పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం. రాష్ట్రంలో ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులు. భరోసా ఎగవేత, రుణమాఫీ కోత, బోనస్కు వాత. కరెంటు కోతలు, సాగునీటి వేతలు, సంక్షేమానికి కత్తెర్లు. అప్పుల ఊబిలో అన్నదాతలు, ఆగని ఆత్మహత్యలు. కేసీఆర్ అందించిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్. ఎరువుల కోసం రైతు కోసం రాష్ట్రమంతటా తండ్లాట. ఒక బస్తా యూరియా కోసం రాత్రంతా పడిగాపులు. బీహార్లో రేవంత్, టూర్లలో బిజీగా మంత్రులు. అలాగే అనుకూల తీర్పు కోసం ముఖ్యనేత ఒత్తిడి. విచారణ నుంచి తప్పుకున్న ఎన్సీఎల్ ఏటీ న్యాయమూర్తి. అలాగే రేవంత్ తరిమి కొడతాం, అసలు నువ్వెవరు, బీహార్లో నీకేం పని, కూలి పని మా డిఎన్ఏలో ఉందని అంటావా. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్. ఆయనతో వేదికను పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ను తెలియజేస్తున్నట్టు ఆగ్రహం. రేవంత్ను పిలిచినందుకు బీహారీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర. అలాగే 30 నుంచి శాసనసభ సమావేశాలు. అలాగే గురుకుల విద్యార్థి డెంగీతో మృతి. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణం. హెచ్ఎం ఏఎన్ఎం సస్పెన్షన్. అలంపూర్ పాఠశాలలో 40 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఐపీఎస్ సంజయ్ లొంగుపాటు. ఫైర్ నిధులు దుర్వినియోగం కేసులో రిమాండ్. వారం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్. మధ్యంతర బెయిల్ కోసం సంజయ్ వినతి. నేటి నుంచే అమెరికా అదనపు మోత. మొత్తంగా 50%కి చేరుకున్న టారిఫ్లు. అమల్లోకి మరో 25% సుంకాలు. అలాగే P4లో బ్యాంకర్లు భాగం కావాలి. బడుగులకు సాయాన్ని సిబిల్ స్కోర్తో ముడిపెట్టొద్దు.
రాజధాని రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లపై రుణాలు ఇవ్వండి. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం. ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో బ్యాంకుల హెడ్ ఆఫీసులు పెట్టండి. రాజధానిలో ఆర్థిక జిల్లా ఏర్పాటు చేయండి. నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించండి. ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ ఉండాలి. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు. దివ్యాంగులందరికీ పెన్షన్లు 13న ఇచ్చిన నోటీసులు నిలుపుదల, వారందరికీ మళ్లీ మెసేజ్లు, స్పష్టత ఇచ్చిన సెర్ప్ అధికారులు. అలాగే పంచాయతీలకు 1,120 కోట్లు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల, ఆర్థిక సంఘం నిధులపై సీఎం హామీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. కత్తులు వదిలి కలం హలం, మారిన కపట్రాల ముఖచిత్రం. ఐపీఎస్ రవికృష్ణ దత్తతో కీలక మార్పు, డీఎస్పీలో 8 మంది గురువులుగా ఎంపిక, ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన రవికృష్ణ. అలాగే గవర్నర్ బిల్లును తొక్కిపెట్టొచ్చంటే ద్రవ్య బిల్లును ఆపొచ్చుగా, అలాంటి పరిస్థితి సమస్యాత్మకం, సుప్రీంకోర్టు. ఆమె తాటకి పోతన లంకిని, అవినీతి అనకుండా 1,000 కోట్ల లూటి, కట్టే చీర ధర 1,50,000 పైనే, 50 లక్షల విలువైన 11 విగ్గులు. టీడీఆర్ బాండ్ల దోపిడీకి అడ్డుకట్ట వేశాననే నాపై ఆమెకు ఆగ్రహం, అందుకే 2,000 కోట్లు తిన్నానని పొరుగు జిల్లాల్లో దుష్ప్రచారం. ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన. తాడి తగిలితే తంట, నీరైపోతున్న పెట్రోల్ ఇథనాల్ మిశ్రమ ప్రక్రియలో కంపెనీల నిర్లక్ష్యం, ఆయిల్ ట్యాంకర్లలో నీటి చుక్క విలిన నీరవుతున్న ఇథనాల్. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినవి. అలాగే సాక్షి ఏపీ పత్రిక చూద్దాం. నివేదనలే పరిష్కారం లేదు, సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కులేదు, రెవెన్యూలో పెరిగిపోతున్న భూముల విజ్ఞాపనలు. నీ బతుకంతా మోసమేనా, దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. అదనపు సుంకాల మోత షురు. అలాగే రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్, ఆత్మనిర్భర్ భారత్లో నౌకా నిర్మాణంలో నెంబర్ 1గా నిలబెడతాం. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపై రెడ్ బుక్ కుట్ర. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. మొత్తంగా చూస్తే కనుక భారత్పై అమెరికా వేసిన 50% సుంకాలైతే ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. అలాగే రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్పై అమెరికా ఈ సుంకాలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. అమెరికా విధించిన 50% సుంకాలైతే ఈ రోజు నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఏ రంగాలు ముఖ్యంగా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా జౌలి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షకులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, అలాగే మెకానిక్ యంత్రాలు, ఇలాంటి వాటిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మనకు అమెరికాకు మధ్య దరిదాపు $130 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. దీంట్లో మన ఎగుమతులు $87 బిలియన్ అయితే మనం చేసుకునేటువంటి దిగుమతులు $46 బిలియన్. మనకు సర్ప్లస్, అమెరికాతో ట్రేడ్లో సర్ప్లస్ ఉన్నాం. మనం సుమారు ఒక $40 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం. అయితే ఇవాళ మనం చేసేటువంటి ఎగుమతుల్లో $87 బిలియన్ 30% మీద అసలు సుంకాలు లేవు. వాళ్ళకు బాగా అవసరం ఉన్నటువంటి వస్తువులు సుంకాలు లేకుంటే మొదటి నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు కూడా సుంకాలు విధించట్లే. అమెరికా యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటంటే వాళ్ళకు అత్యవసరం, వాళ్ళకు లేనిదే వెళ్ళదు అనుకున్న వాటి మీద అసలు సుంకాలు విధించట్లేదు. కాబట్టి మన భారత ఎగుమతుల మీద కూడా 30% ఎగుమతుల మీద సుంకాలు ఉండడం లేదు. తర్వాత మిగతా సుంకాలు ఇవాళ 50%, గతంలో 25% పెంచినటువంటి దాంట్లో ప్రధానంగా ఒక 14 వస్తువులు బాగా ఎఫెక్ట్ అవుతాయి. అయితే గతంలో 25% సుంకాలు పెంచినప్పుడేమో 14 వస్తువుల్లో ఒక 9 వస్తువులే ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు 50% పెంచినాక 14 వస్తువులు, ప్రధాన ఎగుమతులు 14 సరుకులు ఇవాళ ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా టెక్స్టైల్స్ దరిదాపు $10 బిలియన్ ఇవాళ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. అట్లాగే జ్యువెలర్స్ $12 బిలియన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్స్ ఒక $9 బిలియన్, అట్లాగే రొయ్యల ఎగుమతులు $2.2 బిలియన్. ఇట్లా సుమారు $40 బిలియన్ ప్రధాన ఎగుమతులు ఈ 14 వస్తువులు వాళ్ళ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంది. మన దేశంలో 50% అనటంతో ఈ 14 సరుకులలో సంక్షోభం ఎదుర్కొంటున్నాం. దీనికి ఆల్టర్నేటివ్ మార్కెట్ మనం సంపాదించుకునేంత వరకు ఇవాళ ఈ క్రైసిస్ని ఎదుర్కోవాలి. మనకు దగ్గర ఉన్నటువంటి సెక్టార్ మనం ఇమీడియట్గా రొయ్యల రైతులను చూస్తున్నాం. వాళ్ళు లబో దిబో అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో సుంకాలు పెరిగినాయి.
రేట్లు లేవని చెప్పేసి రొయ్యల రైతుల దగ్గర నుంచి రొయ్యల వ్యాపారం కేజీ 270 ఉన్నది 200కే కొంటున్నారని వాళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు ఇంకా తక్కువకు ఇవ్వాలని చెప్పేసి ఆరుమరుగు కొనే అవకాశం ఉంది. రొయ్యల రైతులందరూ కూడా ఇవాళ పెద్ద సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. మనం ఎగుమతులు చేసేది $2.2 బిలియన్ ఎగుమతులు ఉన్నాయి. ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ఈ పనికి మన ఎగుమతుల మీద 50% సుంకం వేస్తే మన డిస్కరేజ్ కావటమే కాదు, మనకన్నా మన చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ యొక్క ఎగుమతులు వాళ్ళు 19%, 20%నే వాళ్ళ మీద ఇవాళ ట్రంప్ సుంకాలు విధిస్తుండు. వియత్నాం కానీ లేకపోతే థాయిలాండ్ కానీ చుట్టూ జపాన్ కానీ చాలా దేశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా 19-20%. అంటే మనతోడు పోలిస్తే అమెరికా మార్కెట్లో వాళ్ళ వస్తువులని తక్కువ ధరలకు వస్తాయి. దీంతో వాళ్ళ సరుకులకు డిమాండ్ ఉంటుంది, మన సరుకులకు డిమాండ్ ఉండదు అమెరికన్ మార్కెట్లో. అట్లా మన ఎగుమతులు దరిదాపు 90%, 50% అమలు జరిపితే 90% ఎగుమతులు మనకు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. రైట్. అంటే ముఖ్యంగా రష్యా నుంచి చమురుకుంటున్నామన్న కారణంతోనే నిజంగా ఈ సుంకాలు వేస్తుందా, లేకపోతే నాలుగో ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో ఆర్థిక వ్యవస్థకి వెళ్తుంది భారత్, అభివృద్ధి చెందుతుంది, మన అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశం అమెరికాకైనా ఉందంటారా? ఇది పెద్ద ప్రభావం ఉండదండి. 4 నుంచి 3కు పెరిగినా 3 నుంచి 4 ఉన్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి డెవలప్మెంట్ లెక్కేస్తారు. ఆర్థిక వ్యవస్థ 3వదైనా 4వదైనా ప్రజల్లో తలసరి ఆదాయంలో మార్పు వచ్చినప్పుడు పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు మన తలసరి ఆదాయం $2,800, చైనాది $13,000, రష్యాది $16,000, జపాన్ జర్మనీది $55,000. కాబట్టి డెవలప్డ్ కంట్రీగా మారాలంటే కనీసం $18,000 దాటాలి. అందుకని మనం అప్పుడే డెవలప్డ్ కంట్రీస్గా ఇమీడియట్గా మారే అవకాశం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కాకుండా ఇవాళ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం అనే పేరు మీదనే ఇవాళ మన మీద ఈ సుంకాలు పెంచుతున్నాడు. మరి మనకన్నా ఎక్కువ దిగుమతి చేసుకున్నటువంటి చైనా మీద ఎందుకు దిగుమతి చేయట్లంటే వాళ్ళిద్దరు ఇప్పుడు మన ఇద్దరి మధ్య అమెరికాకు మనకు మధ్య ట్రేడ్ $140 బిలియన్ అయితే వాళ్ళిద్దరి మధ్య దరిదాపు $350 బిలియన్ ఉన్నాయి. చైనా ఎగుమతులు లేనిదే అమెరికాలో ఏ వస్తువు దొరకదు. కాబట్టి చైనా మీద 30%తో టాపి మన మీద మాత్రం 50% పెంచుతూ ఉన్నాడు. ఇది ఇంకా మీరు అడిగిన ఆస్పెక్ట్లు ఆలోచించాలంటే మూడవ ఆర్థిక వ్యవస్థ కన్నా పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి రిలేషన్స్లో పాకిస్తాన్ తోటి ఈ మధ్య రిలేషన్స్ ఎక్కువ పెంచుకున్నాడు. జయశంకర్ కూడా అన్నాడు, నా అబ్జర్వేషన్లో పాకిస్తాన్ తోటి ఇంకా క్లోజ్గా ఉంటున్నాడు ట్రంప్ అని చెప్పేసి జయశంకర్ అన్నాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్కు ఒక డిసడ్వాంటేజ్ క్రియేట్ చేసి ఒక ఒత్తిడికి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత మరొకటి ఏమిటంటే మన 50%, మన మీద 50% కాదు, ఇవాళ బ్రెజిల్ మీద కూడా 50% సుంకం విధించాడు. ఎందుకు ఎట్లా అంటే బ్రిక్స్ దేశాలు ఇవన్నీ, భారత్ కానీ లేదా రష్యా కానీ తర్వాత ఇతర దేశాలు సౌత్ ఆఫ్రికా కానీ చైనా కానీ బ్రెజిల్ కానీ, ఈ 5 దేశాలు బ్రిక్స్ దేశాలు ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి ఆలోచిస్తున్నాయి. వీటి మధ్య ట్రేడ్ పెరుగుతుంది, అమెరికన్ డాలర్లు ద్వితీయ స్థానానికి దిగజార్చాలని చూస్తున్నారు అని చెప్పేసి అదే పగతోటి వాళ్ళ బ్రెజిల్ మీద కూడా 50% విధించారు. కాబట్టి ఇటు బ్రిక్స్ దేశంగా స్వతంత్రంగా ఆలోచిస్తున్నందుకు కన్నెర చేస్తున్నాడు, ఇటు పాకిస్తాన్ వ్యతిరేకంగా స్ట్రాంగ్గా నిలబడుతున్నందుకు కన్నెర చేస్తున్నాడు, ఇటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నటువంటిది కన్నెర చేస్తుండు. తర్వాత ఈ 3 దేశాల మధ్య రష్యా, చైనా, భారతదేశం మధ్య ఇప్పుడు మినిమం అండర్స్టాండింగ్ వచ్చింది. రేపు మ్యాక్సిమం అండర్స్టాండింగ్కి పోతే అమెరికాని ఈ ముగ్గురు కలిసి ఒత్తిడికి లోన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకళ్ళతోటి ఒకరి తీరుగా ఇవాళ ఈ డిస్క్రిమినేషన్ పాటించి భారతదేశాన్ని డిస్కరేజింగ్ సిచ్యువేషన్కు నెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. కాబట్టి జయశంకర్ కానీ మోడీ కానీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏమిటంటే మేము తలొగ్గం. తర్వాత ప్రధానమైన అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ సర్ప్లస్ ఉంది కొన్ని ఆస్పెక్ట్లల్లో, వాటి మొత్తాన్ని తీసుకొచ్చి భారతదేశంలో డంపు చేయాలని. కానీ మనది వ్యవసాయక దేశం, 56% మందికి ఉపాధి లభిస్తుంది, 18% జీడిపి ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఇంతమంది ఉపాధి పోతే మనం ఇంకో ఆల్టర్నేటివ్ ఉపాధి చూపెట్టలేం. తర్వాత మనం 140 కోట్ల మందికి మన ఆహారం సరిపోగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. యూరప్ కానీ అమెరికా దిగుమతులకు కానీ మనం అనుమతిస్తే వాటిని కనిష్ట స్థాయికి తగ్గించమని ఇప్పుడు గత ఏడాదిగా ఒత్తిడి చేస్తున్నారు. తగ్గిస్తే మన వ్యవసాయ కుదేలైంది. ఎందుకంటే మనకు ఖర్చులు ఎక్కువతోటి వ్యవసాయం చేస్తున్నాం, అక్కడ ఖర్చులు ఎక్కువైతే 50% యూరప్ దేశాలు కానీ అమెరికా కానీ సబ్సిడీ ఇస్తుంది రైతులకు అయ్యే ఖర్చులో. కాబట్టి అక్కడ
వ్యవసాయదారులతోటి మన వ్యవసాయదారులు నడవలేడు, మనది కొలాప్స్ కావాలనేది అమెరికా ఎత్తుగడ. వ్యవసాయం, తర్వాత పాడి పరిశ్రమ, ఇటువంటివన్నీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు మనం కనీసం ఇవాళ ఏ పరిస్థితి అంటే బతుకు తెరువుకు అంటారు కదా, మన స్వతంత్రం మనం నిలబెట్టుకోవడానికి, మన రైతులను మనం నిలబెట్టుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమై రైతులు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితిని ఇవాళ అమెరికా సృష్టించింది. కాబట్టి వ్యవసాయ ఆస్పెక్ట్లో ఇవాళ అమెరికా కోపం వస్తుంది మనం ఎలో చేయనందుకు. అట్లాగే రష్యాతోటి చమురు దిగుమతి చేసుకున్నందుకు అది ఒక పేరు, కానీ వెనక రష్యా యుద్ధం నుంచి చమురు అనేటువంటి చర్చ 2 ఏళ్ల నుంచి ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత రష్యా నుంచి దిగుమతి చేసుకున్నందుకు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ట్రంప్. మీరు తక్కువ ధరకు రష్యా నుంచి దిగుమతి చేసుకొని యూరోప్కు మాకు అందరికి కూడా ఎక్కువ ధర అమ్మి లాభాలు సంపాదిస్తారు అన్నది. అది నిజమే, అది భారత్ ఇష్టం. భారత్ లాభాలు సంపాదించాలా, నష్టాలు తెచ్చుకోవాలా భారత్ ఇష్టం. కానీ భారత్ లాభాలు సంపాదించడం కూడా తనకు ఇష్టం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి అనేక ఆస్పెక్ట్లో పాకిస్తాన్ సపోర్ట్ చేయటం, మీరు లాభాలు సంపాదించవద్దు రష్యా చౌరు మీద అనటం, మా వ్యవసాయాన్ని మీకు బార్లు తెరవండి అంటే మేము అట్లా గేట్లు ఓపెన్ చేయమనటం, ఇట్లా కనీసం ఒక 6 డజన్ కాజెస్ ఇవాళ భారత్ మీద కన్నెర చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని మనం ఎదుర్కొని నిలబట్టమే మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం. తాత్కాలికంగా కొన్ని కష్టాలు అనిపించవచ్చు గాక, అయినా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మరో టాపిక్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో గవర్నర్ పెండింగ్లో పెట్టడం, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ క్రమంలో ద్రవ్య బిల్లును కూడా ఆపొచ్చు కదా అనే ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. సార్, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా గవర్నర్లు రాష్ట్ర బిల్లుల విషయంలో పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులకు కూడా వెళ్తున్న పరిస్థితి. రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర గురించి దరిదాపు 1956 నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఎందుకంటే మొదటిసారి కేరళలో నంబూద్రిపాద ప్రభుత్వాన్ని నెహ్రూ కాలంలోనే కూలదోశారు. ఆనాడే గవర్నర్ యొక్క పాత్ర చర్చ ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక గవర్నర్ ఆర్డర్ ద్వారా కూలదోయొచ్చు అని చర్చ ప్రారంభమైంది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలని అస్థిరతకు లోన్ చేస్తున్నాయి. అది వెదర్ ఇట్ ఈజ్ యూపీఏ ఆర్ ఎన్డీఏ, ఏదన్నా ఉన్నాయండి, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఇట్లా ఏ పార్టీ అని అధికారంలో ఉండండి, కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది ఎన్టీ రామారావును గోలదేసి నాదెండ్ల భాస్కర్ రావును అధికారంలో తీసుకురావటం, ఇటువంటి దరిదాపు ఒక సగం రాష్ట్రాలు ఇటువంటి అనుభవాలు మనకున్నాయి. కాబట్టి అప్పటి నుంచే గవర్నర్ల పాత్ర గురించి పెద్ద చర్చ ఉంది. కొన్ని డిమాండ్లు అయితే అసలు గవర్నర్ వ్యవస్థ అవసరం లేదు అని చెప్పేసి కూడా అనేక సార్లు చర్చ జరిగింది. ఇప్పుడు వచ్చే వరకల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలకు గవర్నర్లు ఆమోద ముద్ర వేయకుండా ఏడాది కూడా తొక్కిపెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదైనా ఒకటి, అసలు గవర్నర్లనుగా పార్టీ నాయకుల్ని నియమించడం అనేది కాంగ్రెస్ ప్రారంభించింది, బీజేపీ ఎక్కువ చేసింది. పార్టీ నాయకుల్ని అంటే గతంలో యాక్టివ్గా పార్టీ నాయకుల్ని లేదా పదవులు తీసేసిన నాయకుల్ని గవర్నర్గా ఆమోదిస్తే గవర్నర్ల యొక్క స్థితి ఏమిటో మనకు తేలికగా ఒక్క ఎగ్జాంపుల్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావును రిస్టోర్ చేసినటువంటి ఒక గొప్ప స్కాలర్ శంకర్ దయాళ శర్మకు, తర్వాత కాంగ్రెస్ నాయకుడు వచ్చినటువంటి రామ్లాల్కు మధ్య తేడా ఎంత ఉందో, ఇవాళ ఒక జెంటిల్మెన్గా ఉండేటువంటి గవర్నర్లకు యాక్టివ్గా ఉండేటువంటి బీజేపీ నాయకులను తీసుకొచ్చి గవర్నర్లుగా అపాయింట్ చేస్తే, ఇది ఆనాడు కాంగ్రెస్ నాడు ఏ ఎక్స్పీరియన్స్ ఎదురైందో ఇవాళ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. కాబట్టి గొప్ప గొప్ప స్కాలర్స్ని, రిటైర్డ్ న్యాయమూర్తుల్ని, రిటైర్డ్ అధికారులను, ఇటువంటి వాళ్ళని చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళని కరెక్ట్ కాదు చేయటం. అందుకని అది రెండో అంశం. మూడో అంశం, ఇప్పుడు కరెంట్ చర్చ ఏమిటంటే ఈ ఏడాది 2 ఏళ్ళు కూడా చట్టం కాకుండా ఉండటం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. రాష్ట్రపతి అయినా గవర్నర్లైనా 3 నెలల కన్నా ఎక్కువ బిల్లు పెట్టుకోవద్దని చెప్పేసి ఆర్డర్ వేస్తే ద్రౌపది ముర్ము డౌట్ ఉంది నాకని సుప్రీంకోర్టుకు లెటర్ రాసింది. అసలు రాష్ట్రపతిని లేదా గవర్నర్ను శాసించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, సలహా ఇవ్వమని రాజ్యాంగ సలహా ఇవ్వమని వచ్చింది. ఇవాళ ఆ చర్చ సుప్రీంకోర్టులో జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమన్నది నిన్న, అయితే మరి 3 నెలలు అది రాజ్యాంగంలో ఏది కూడా సమయం అనేది ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇలా రూలింగ్ ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పేసి రాష్ట్రపతి తరఫున ఇవాళ వాదనలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున. సుప్రీంకోర్టు ఏం ప్రశ్నించింది, మంచిది ఈ బిల్లు 3 నెలలు దొక్కి పెడితే పర్వాలేదు,
రేపు ద్రవ్య బిల్లు కూడా గవర్నర్ 3 నెలలు సంతకాలు చేయకపోతే ఏమైంది? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్ ఆమోదిస్తే ఆ ఆమోదించిన దాని మీద గవర్నర్ సంతకం పెట్టకపోతే రాష్ట్రపతి అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం అయినా, పార్లమెంట్లో ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా, అసెంబ్లీలో ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి వారినే ద్రవ్య బిల్లుల మీద సంతకం పెట్టకపోతే ఆ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవకాశం లేదు. మరి కొలాప్స్ అవుతాయి కదా. అందుకని మరి దానికి ఏం చెప్తారని అడిగారు. లాయర్ ఏమడిగాడంటే ఇండియన్ గవర్నమెంట్ తరఫున లేదా రాష్ట్రపతి తరఫున అడిగింది ఏంటంటే రాజ్యాంగం నిర్దేశించలేదు ఒక బిల్లును ఆమోదించడానికి ఎంత టైం అన్నది. సుప్రీంకోర్టు ఈ ప్రశ్న వేసింది. మరి ద్రవ్య బిల్లు మీద సంతకం పెట్టకపోతే రేపు గవర్నర్లు ఏమైతే రాష్ట్ర ప్రభుత్వాలని. ఆ సందర్భంగా ఆ క్వశ్చన్ వచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ని పాటించడమే మంచిది. 3 నెలల 4 నెలల టైము తేడా ఉండొచ్చు, కానీ అది ఇవాళ బీజేపీ అధికారం ఉండొచ్చు, రేపు మరొక ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం నాయకుల్ని గవర్నర్లుగా నామినేట్ చేసిన ఇటువంటి క్రైసిస్ రావటం కరెక్ట్ కాదు. వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించినట్లే వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలంటూ కూడా బ్యాంకర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. డాక్టర్ అందసత్యం గారు, సార్ ఎలా చూడాలి? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మహిళలను లక్షాధికారులు చేస్తాము, కోటేశ్వరులు చేస్తామని చెప్తుంది, కానీ ఆచరణలో అది సాధ్యమవుతుందంట? సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుందా? వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందంటారా? ఇది వాస్తవానికి ఇండియన్ గవర్నమెంట్కి కానీ రాష్ట్రాలకు కానీ అత్యవసరం అండి. ఎందుకంటే 50% ఉన్న మహిళలు అన్ప్రొడక్టివ్ యాక్టివిటీలు ఉండటం కరెక్ట్ కాదు. అంటే వ్యవసాయ కూలీలుగా, లేదా ఇతర వృత్తుల్లో కూలీలుగా, లేదా అనార్గనైజ్డ్ వృత్తుల్లో పనిచేసే వాళ్ళుగా ఉంటున్నారు. కానీ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీలో వాళ్ళు 50% ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఎంటర్ కాకపోతే దేశాభివృద్ధికి నష్టం. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా యావరేజ్న 14% మంది మాత్రమే మహిళలు ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీలో ఉన్నారు. అంటే 100 మంది మహిళలు ఉంటే కేవలం 14 మంది మహిళలు మాత్రమే ఈ నిర్వాహకులుగా ఇవాళ ఉన్నారు. దరిదాపు దేశం మొత్తం కూడా 57 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్లు ఉంటే అందులో మహిళలు 8 లక్షల మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇట్లా 14% ఉండటం అనేది కరెక్ట్ కాదు. అసలు దేశవ్యాప్తంగా ఈ యావరేజ్ పెరగాల్సిన అవసరం ఉంది నిర్వాహకులుగా. ఎందుకంటే ఒకసారి చాలా మంది ఎకనామిస్టులు కామెంట్ చేశారు, ఇండియా ఇట్లా ఇంకా వెనకబడిన దేశం ఎందుకుంది అంటే ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ లేకపోవటమే అని కామెంట్ చేశారు. అసలే ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ తక్కువ అనుకుంటే అందులో మహిళల ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ ఇంకా తక్కువ ఉంది. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ నిర్వాహకులు అంటాం వాళ్ళని, లేదా పారిశ్రామికవేత్తలు అంటాం, ఇటువంటి శాతం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ సరే తెలంగాణలో మేము కోటీశ్వరులను చేస్తామంటున్నారు, ఆంధ్రాలో మేము లక్షాధికారులు చేస్తామంటున్నారు. గత డ్వాక్రా మహిళల గ్రూప్ ఏర్పడిన తర్వాత వాళ్ళలో మొబిలిటీ పెరిగింది. అంటే వాళ్ళు గ్రూపులుగా ఏర్పడటం, గ్రూప్ లీడర్కి అనుగుణంగా ఒక సమన్వయం చేసుకోవటం, ఆ తర్వాత బ్యాంకులో పోయి వాళ్ళకు కావాల్సినటువంటి రుణాలు సమీకరించడం, ఇటువంటి అన్నిటి చొరవ వల్ల ఇవాళ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న సంస్థలు. ఈ చిన్న సంస్థల్లో ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీలో మహిళల శాతం 20% ఉంది. జనరల్గా 14% ఉంటే ఎంఎస్ఎంఈలో 20% ఉంది మహిళల ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ శాతం. అంటే ఎందుకు వచ్చింది ఈ చిన్న వాటిల్లో ఎందుకు మహిళల శాతం పెరిగిందంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళలో అందరూ మహిళలు ఇవాళ బ్యాంకులో పోగలుగుతున్నారు, రుణాలు తీసుకోగలుగుతున్నారు, దాని మ్యాచింగ్ సప్లై చేయగలుగుతున్నారు. ఏదో ఒక యాక్టివిటీలో ఇవాళ చిన్న యాక్టివిటీలో వాళ్ళకు ఒక అనుభవం వచ్చింది. దాంతో ఇవాళ ఎంఎస్ఎంఈలో కూడా మహిళల శాతం 20% ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు 1,00,000 మందిని మేము రానున్న కాలంలో చేస్తామంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక పాత్ర పెరుగుతుంది. అది జగన్ చేసినా, ఇవాళ రేవంత్ రెడ్డి అన్నా, మునుపు ఇంకొక ఆయన అన్నా, ఎవరన్నా దాని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీలో మహిళల పాత్ర పెరిగితే ఖచ్చితంగా దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ వాళ్ళ పాత్ర పెరిగితే ఈ రెండిట్లో కూడా ఒక మౌలికమైనటువంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో మహిళల శాతం ఎందుకంటే చదువు శాతం తక్కువ ఉంటమే కారణం, కానీ ఇవాళ మహిళల శాతం పెరిగింది చదువులో. ఇవాళ విద్యార్థుల శాతం క్లాసులలో దరిదాపు 40-50 ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ చదువురాని యువతి ఉన్నది అని అంటే 15 ఏళ్ల లోపు వాళ్ళు లేదా 20 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్షరాస్యత పెరిగింది, చదువు పెరిగింది, మొబిలిటీ పెరిగింది. దీని ద్వారా ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ కూడా పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఒక మంచి పాత్ర పెరిగేటువంటి అవకాశం ఉంది.
తర్వాత రెండవది ఆగ్రో, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాలో వ్యవసాయం, ప్రాథమిక వ్యవసాయం నుంచి ఇంకొంత కమర్షియల్ యాక్టివిటీ పెరిగింది. అంటే వరి పొలాలన్నీ మానేసి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అరటి తోటలు, లేదా ఇతర తోటలు, కొబ్బరి తోటలు, ఇట్లా ఒక కమర్షియల్ యాక్టివిటీ పెరిగింది అగ్రికల్చర్లో. వ్యవసాయక మహిళలు కూడా ఇప్పుడు ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకని ఇంకంత చొరవ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, లేదా ఇతర అనేక అఫిలియేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అగ్రికల్చర్కు, వీటన్నిటిలో కూడా పాత్ర పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఎంఎస్ఎంఈలు కూడా ఎగుమతుల్లో 40% మనం ఆశ్చర్యపోతాం. చిన్న తరహా పరిశ్రమల ఎగుమతులు 40% ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ వాటా పెరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ అందే సత్యం గారు. వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.